అమ్మమ్మమ్మమ్మ, నేనే లేకపోతే ఈ ఇంటి గతేంటి? ఏంటి మావయ్య గారు, ఏమైంది? చూడమ్మా, మరి ఇంత అమాయకత్వం పనికిరాదు. అరే, ఎప్పుడు చూసినా పందేరం వేద్దామనే తపనే గాని వెనక ముందు ఆలోచించుకోకపోతే అట్టగా. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేస్తున్నావా? వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు గిఫ్ట్లు ఇచ్చి పంపించేస్తున్నావు. తెచ్చింది పంచడానికే కదా. అవును తల్లి, నీ భాషలో చెప్పాలంటే పంచేదాకా జై జై, పంచేశాక బై బై. గిఫ్ట్లు వాళ్ళ చేతిలో పడిన మరుక్షణమే నీ మొహం కూడా చూడరు. అవును కదా. ఇప్పుడు ఇచ్చేస్తే తీసేసుకుని అదిగో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ తిని అక్కడ అని తేనిపే రకం. మీరు చెప్పింది నిజం మావయ్య గారు. అవును, ఇప్పుడు ఏం చేయను? కాసేపు అందరినీ ఇక్కడే ఉండేలా చెయ్యి. జయంతిని ఇంకాస్త కుళ్ళుకొనివ్వు. కాసేపు ఆగి అందరూ ఎలాగో ఇళ్ళకెళ్ళిపోతారు కదా, అప్పుడు చివరి అక్కడ గిఫ్ట్ చేతులు పెట్టి పంపించేసి. భలే చెప్పారు మావయ్య గారు. ఇప్పుడు చూపిస్తా ఈ రాజశ్రీ రాజసం. అంతే. పంతులు గారు, పూజ ఎటు అయిపోయింది కదా, కొన్ని పతివ్రత కథలు చెప్తాను. అప్పటి వరకు వెండి కుంకుమ బరిణెలు అమ్మవారి దగ్గర పెట్టండి. తీసుకోండి. స్టోరీస్, వావ్, కథలు, వావ్ వావ్, కథలంట చిన్నత్త. ఐ లవ్ స్టోరీస్, అది కూడా ఇండియన్ స్టోరీస్. చిన్నత్త మనం కూడా వెళ్దామా? రా ప్లీజ్. ఆ కథలన్నీ నాకు తెలుసు. కావాలంటే మన పార్టీ ఎంజాయ్ చేశాక నీకు చెప్తాను, ఓకేనా? అందరూ కూర్చోండి. పూజ అయిపోగానే వెండి కుంకుమ బరిణెలు తీసుకెళ్దురు గాని. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. నువ్వు కూర్చోవే. అనగనగా ఒకప్పుడు సావిత్రి అని ఒక మహాపతివ్రతామ తల్లి ఉండేది. అమ్మమ్మ పేరు? ఆవిడ మొగుడు ఏదో పేరుందిలే. వాళ్ళు అదేదో అడవిలో ఉండేవాళ్ళే. అప్పుడు ఏదో అవుతుందిలే. మొత్తానికి ఏదో జరగడం వల్ల అతను హరి అంటాడు. హరి మనడం అంటే చనిపోవడం. ఓ అవునా? అయ్యో. ఆ తర్వాత పెద్దత? ఆ తర్వాత ఆవిడ వాళ్ళ ఆయన ఏదో చేసి బతికించుకుందట. ఏం చేసి? ఇక్కడితో ఈ కథ అయిపోయింది. ఇంకో కథ చెప్తాను. చిచి, తలా తోక లేకుండా ఏంటా కథలు? చిచి.